ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నిర్వహిస్తోన్న వాంతారాను సందర్శించారు ప్రధాని మోదీ. జామ్నగర్లో ఉన్న జంతు సంరక్షణ కేంద్రంలో కలియతిరిగారు. దీనికి సంబంధించిన విజువల్స్ను విడుదల చేశారు మోదీ. పులులు, సింహాలతో ప్రధాని మోదీ సరదాగా గడిపిన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. సింహం పిల్లలతో ఆటలు, పులి పిల్లలకు పాలు తాగించడం హైలైట్గా నిలిచాయి. వాంతారా ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రంగా ఉంది. గత ఏడాది దీన్ని ప్రధాని మోదీనే ప్రారంభించారు. వాంతారాలో మొత్తం 2000 రకాల జాతులకు చెందిన 150,000 జంతువులను సంరక్షిస్తున్నారు. ఇక్కడ జంతువులకు కావాల్సిన అడవులు, సహజంగా కనిపించే అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ప్రధాని మోదీ ప్రతి జంతు కేంద్రానికి వెళ్ళి అక్కడున్న వాటిని చూసి కొన్ని జంతువులతో కలివిడిగా ఉన్న దృశ్యాలను షేర్ చేసుకున్నారు. వాంతారాలో జంతువులకు ప్రత్యేకంగా ఒక క్లినిక్ కూడా ఉంది. ఇక్కడ సిటీ ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ కూడా ఉంది. ఏదైనా జంతువుకు జబ్బు చేసినా అన్ని రకాల మెడికల్ సామాగ్రిని అందుబాటులో ఉంచారు. వైల్డ్ లైఫ్, అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ లాంటి విభాగాలు, వాటికి ప్రత్యేక డాక్టర్లు కూడా ఉన్నారు. నిన్న గిర్ అభయారణ్యంలో వెళ్ళి ఫోటోలు తీసుకున్న మోదీ ఇవాళ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ నిర్వహిస్తోన్న వాంతారాను సందర్శించిన దృశ్యాల్ని చూస్తూ ఉన్నాము. జామ్నగర్లో ఉన్న జంతు సంరక్షణ కేంద్రంలో మోదీ కలియతిరిగారు. అందుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్నే చూస్తున్నాము. పులులు, సింహాలతో ప్రధాని మోదీ సరదాగా గడిపిన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఇంకా అనేక జంతువులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది చూస్తున్నారు. సింహం పిల్లలతోటి ఆడారు, పులి పిల్లలకి పాలు పట్టించారు. ఇవన్నీ హైలైట్గా నిలిచాయి. వాంతారా ప్రపంచంలోనే ఒక అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రంగా రికార్డులకెక్కింది. లాస్ట్ ఇయరే దీన్ని ప్రధాని మోదీనే ప్రారంభించారు. ఈ వాంతారాలో మొత్తం 2000 రకాల జాతులకు చెందిన 150,000 జంతువులను సంరక్షిస్తున్నారు.